హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, స్నాక్స్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పటికి 1 కప్ సగ్గుబియ్యంతో ఈ విధంగా ఎంచక్క ఇంట్లో వాళ్ళందరికీ స్నాక్ చేసుకొని తినచ్చండి. చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయండి. ఈ రెసిపీ అనేది చట్నీలతో కూడా అవసరం లేదు, ఉత్తయ్యే తినేస్తారు, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చినాయో. అరగంటలో చేసేసుకోవచ్చండి ఎంచక్కా. పిల్లలు వచ్చే టయాన్ని స్కూల్ నుంచి రాగానే పిల్లలకు కూడా ఎంచక్కా హెల్త్కి కూడా చాలా మంచిదండి. వెయిట్ లెస్ కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా సగ్గుబియ్యంతో అయితే ఈ రెసిపీ చేసి పెట్టండి. ఇంటెల్లపాది బాగా తినచ్చి బాగా రుచిగా ఉన్నాయి అంటారండి. చూడండి ఎలా వచ్చినాయో ఎంచక్కా. పిల్లలు అయితే జామ్లో వేసుకొని తింటే బాగా టేస్ట్గా ఉంటాయండి. చూడండి ఎలా వచ్చినాయో ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి, యాడ స్కిప్ చేయకుండా. ముందైతే ఒక బౌల్ అయితే తీసేసుకొని చూడండి, సగ్గుబియ్యం 1 కప్ వేసేసుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యమే వేసేసుకొని లావు సైజు ఇవ్వండి. మన పాయసం అవి చేసుకుంటాం కదా, అవి వేసేసుకొని 2-3 సార్లు బాగా కడిగేసేసుకోవాలి. ఏమన్నా చెత్త దున్నా కానీ క్లీన్ అయిపోయిద్ది. 2-3 సార్లు కడిగేసుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతాయండి. చూడండి 2 సార్లు కడిగేసి అలా వాటర్ పోసేసి, సగ్గుబియ్యానికి వాటర్ అనేది ఎక్కువ పట్టేస్తాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ పోసేసుకోండి. అలా మూత పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టేస్తే నానిపోతాయి. చక్కగా నానిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా నానినాయో. ఆ విధంగా నానితే సరిపోతాయండి, మరీ పిండి పిండిగా కాకుండా. చూడండి సగంత్రానికి నానిపోయినాయి గింజ అనేది. ఆ విధంగా అయినప్పుడు ఒక స్టైనర్ తీసేసుకొని ఒక గిన్నె అడుగుని పెట్టేసుకొని ఆ స్టైనర్లో ఈ సగ్గుబియ్యం అనేది వేసేసుకోవాలి. వాటర్ అంతా ఒడిచిపోవాలి నీట్గా. చూడండి ఆ విధంగా స్టైనర్లో వేసుకుంటే వాటర్ అనేవి మొత్తం అడుగుకి వెళ్ళిపోతాయండి. 1 నిమిషం అలా పెట్టేస్తే సరిపోతాయి. ఆ విధంగా వాటర్ అన్నీ వచ్చేసిన తర్వాత మనకి బొండాలు అనేది టేస్ట్గా వస్తాయి. వాటర్ ఉంటే ఏంటంటే జావుగా వస్తుంది. చూడండి ఆ విధంగా 1 నిమిషం అయితే పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకొని మొత్తం చూడండి ఎలా డ్రై అయిపోయినాయో అలా ఉంచుకుంటే సరిపోతాయి. ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లో మొత్తం వేసేసుకోవాలి. వాటర్ అనేవి ఎక్కడ ఉండకూడదండి. చూడండి అలా మొత్తం వేసేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద సైజు బంగాళదుంప ఉడకబెట్టుకొని చూడండి ఆ విధంగా తురుముకోవాలి. అలా తురుముకొని వేసుకుంటే ఏంటంటే టేస్ట్గా ఉంటాయి. స్మాష్ చేసేసుకున్నా కానీ బాగానే ఉంటాయి కానండి. అలా తురుముకొని వేసుకుంటే ఏంటంటే మనకి బోండాలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి. ఈ రెసిపీ ఇలా తురుముకొని వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి అలా మొత్తం తురిమేసేసుకున్నాను. ఒక్కటైతే సరిపోయిద్దండి బంగాళాదుంప పెద్ద సైజుది నేను తీసుకున్న సగ్గుబియ్యానికి. చూడండి అలా తురుముకొని వేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిరకాయలు, 2 పచ్చిమిరకాయలు సన్నంగా కట్ చేసి వేసుకున్నాను. ఒక ఆనియన్ సన్నంగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఆనియన్ సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంత సన్నంగా అయితే మనకు బాగా పట్టిద్దండి. కరివేపాకు అలా సన్నంగా కట్ చేసి వేసేసుకోవాలి. కరివేపాకు కూడా 1 స్పూను సాల్టు సరిపడా, 1/2 స్పూను పసుపండి, సోడా ఉప్పు కొద్దిగా ఉన్నట్టు లేనట్టు, కొద్దిగా స్పైసీనెస్ వస్తాయి కాబట్టి సోడా ఉప్పు వేసుకుంటే సరిపోయిద్ది. జీలకర్ర 1 స్పూను, పసుపు 1/2 స్పూను. పసుపు వేస్తే ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుందని పసుపు వేసుకున్నానండి. అల్లం 1 ముక్క సన్నంగా తరిగి వేసుకోవాలి 1 స్పూను. పసుపు వేసుకోలేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. పిండి అనేది అలా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి ఆ విధంగా మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసేసుకోవాలి. మొత్తం అలా కలిసిపోతాయి, చేత్తో కలుపుకుంటేనే కలిసిపోతాయి అండి. చూడండి ఆ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత నీరు అనేది మనకి ఆనియన్స్లో అన్నిట్లో ఉంటుంది కాబట్టి బంగాళదుంపలో వాటిల్లో సరిపోయిద్దండి. వాటర్ ఏమి అప్లై చేయొద్దు. 1 కప్పు శనగపిండి
చూడండి, ఈ బోండాలు క్రిస్పీ రావాలంటే శనగపిండి వేసుకోవాలి కంపల్సరిగా. శనగపిండి వేసుకొని అది కూడా బాగా కలిపేసేసుకోవాలి. వాటర్ అనేవి అస్సలు పట్టవండి. ఈ చెమ్మ వీటిలో ఉన్న చెమ్మ అంతా పిండి పీల్చేసుద్ది. చూడండి, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. శనగపిండి వేసుకొని తిన్నోళ్ళు ఈ ప్లేస్లో బియ్యం పిండి వేసుకోవచ్చండి, బాగా వస్తాయి. బియ్యం పిండి అన్నా యూజ్ చేసేసుకోవచ్చు. శనగపిండి తిన్నోళ్ళు 2 స్పూన్ల ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి, డ్రై అవ్వకుండా. చూడండి, ఇవి బోండాల్లాగా వేసుకోవచ్చు, మనం వడల్లాగా కూడా వేసుకోవచ్చు. ఏ విధంగా వేసుకున్నా కానీ బాగా వస్తాయి. టేస్ట్ మాత్రం అదిరిపోతాయండి. చేసిన ఒక అరగంట గల మొత్తం తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఆ విధంగా ఒక్కోటి అయితే వడల్లాగా చేసుకుంటున్నాను. రెండు ఐటమ్స్ వేసుకుంటానండి ఈ చేసినప్పుడు నేను, వడల్లాగా బోండల్లాగా. అలా పిల్లలు కూడా తినడానికి కూడా ఇష్టంగా తింటుంటారు కదా, మనకు కూడా తినడానికి కూడా వెరైటీగా ఉంటాయి. చూడండి, ఆ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఈ ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా వేసుకొని చూడండి. తర్వాత బాగా కాలిన తర్వాతే మనం వేసుకోవాలి, లేదా పచ్చి పచ్చిగా బాగా కాలవండి. ముందుగానే వేసేస్తే ఆయిల్ కాకుండా వేసేస్తే ఆ విధంగా ఒక్కొక్కటి అయితే వేసేసుకోవాలి. చూడండి, 4 వేసేసాను నేను ఒకే దాంట్లో. ఎంతో సింపుల్గా ఈజీగా పిల్లలకి ఎంచక్క మనం ఇలా చేసి పెట్టించుకోవచ్చండి. ఇప్పుడు వెరైటీలు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూడండి, 1 నిమిషం అలా వండేసి తిప్పేసుకోవడం. ఆయిల్ కూడా పీల్చుదండి మనకి ఎక్కువ. చూడండి, లైట్గా మరీ హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా వేసుకుంటూ ఉంటే కాలిపోయిద్ది సింపుల్గా. చూడండి, విధంగా అటు ఇటు 2 సైడ్స్ కాల్చుకుంటూ ఉంటే సరిపోయిద్దండి. చూడండి, ఆ విధంగా వచ్చిందాక కాల్చుకుంటే సరిపోయిద్ది. చూడండి, నేను చక్కలా వచ్చిందో ఎర్రడాలుగా మనకి. చూడండి, ఆ విధంగా ఆయిల్ అయితే పడేసేసుకుంటే సరిపోయిద్ది. ఇంకో ట్రిప్లో నేను బోండాల్లాగా వేసి చూపిస్తున్నానండి. చూడండి, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు, రౌండ్గా చేసేసుకొని. అలా మొత్తం వేసేసుకున్నానండి. నాకైతే 2 ట్రిప్పులు వచ్చినాయి నేను కలిపి పెట్టుకున్న పిండికి. చూడండి, ఆ విధంగా వచ్చినప్పుడు తిరిగి తిప్పుకుంటా మనం వేసేసుకోవటమే. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి స్నాక్స్ ఇవి. టేస్ట్ మాత్రం అదిరిపోతాయండి. ఆ విధంగా స్టైనర్లో వేసేసుకొని ఆయిల్ వడిచిందాక ఉంచుకొని మనం సర్వ్ చేసేసుకోవటం అండి. చక్క ఎలా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్. బోండాల్లాగా వడల్లాగా 2 రకాలైతే చేసుకోవచ్చండి చక్క మనం. దీంట్లోకైతే నేనైతే యాపిల్ జామ్ అయితే వేసుకొని నంచుకొని తింటానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు కూడా యాపిల్ జామ్ వేసుకొని తింటారు ఈ బోండాల్లోకి బాగా. అంటే కొంతమంది ఏంటంటే చట్నీ కూడా వేసుకొని తినచ్చండి. ఎన్ని విధాలుగా కావాలన్నా తినచ్చు. ఓన్లీ ఒత్తయి తింటే చాలా టేస్ట్ ఉంటాయండి ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్.